నమస్తే. ఈ రోజు మనతో ఉన్నారండి, గివేవే పెట్టాం కదా, ఆ గివేవేలో విన్నర్ సుస్మిత గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటో తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి. చాలా జెన్యున్ పేజ్. నేనైతే ఫస్ట్ 2 times మిస్ అయింది. 2 times గివేవే తీశారు. 3rd time అనుకుంటా నేను విన్ అవ్వడం. అసలు నాకైతే లక్ అనే చెప్పొచ్చు. లక్ కొద్దీ ఈరోజు వచ్చాను. ఆ రోజు విన్ అయిన దగ్గర నుంచి కూడా మ్యామ్ మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. నాకే కుదరలేదు పిల్లలతో. సో ఈరోజు వచ్చాను. ఇప్పుడు కూడా మేడంతో కాన్వర్జేషన్ అయింది. మీకు ఏది కావాలంటే అదని 2 types చూపించారు. ఒకటి రోజు అని, ఒకటి ప్లెయిన్ అని. నేను మేడంని అడుగుతున్నాను, మీరు ఏది ఇచ్చినా ఓకే, మీరు ఇచ్చేదే ఎక్కువ, మళ్ళీ మా సజెషన్ అని అడిగాను. సో చాలా ట్రస్టెడ్ పేజ్. చాలా ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాను. మేడంతో డిస్కషన్లో తెలిసింది ఏంటంటే మేడంకి చాలా ఫర్నిచర్ ఉందని, ఇంకా షోరూమ్స్ ఉన్నాయి అని హైదరాబాద్లో, అట్లా శ్రీకాకుళంలో. సో చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చుట్టుపక్కల చూస్తే. చాలా ట్రస్టెడ్ పేజ్, జెన్యూన్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మీ మాటల్లో నెక్స్ట్ గివేవే పెట్టాలనుకుంటున్నాం. మీ మాటల్లో మన ఫాలోవర్స్ కోసం ఖచ్చితంగా పెట్టాలి. నాకు కూడా ఛాన్స్ ఉండాలి మళ్ళీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి మీకు, చూసే వాళ్ళందరికీ, ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు లైవ్లో ఫర్నిచర్ క్వాలిటీ ఎలా ఉంది, వీడియోస్లో ఎలా ఉంది? మొన్న నేను మీరు లక్కీ డ్రా తీసేటప్పుడు కూడా నేను వెనక చూశాను. అప్పుడు కాల్లో కూడా అడిగాను, మ్యామ్ వెనక వర్క్ జరుగుతుంది, మీదేనా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. మేడం అన్నారు అవును మాదే అని. ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 కాదు 2 ఉన్నాయి, చాలా పెద్ద స్పేస్లో. ఈ చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఆర్డర్ తీసుకున్నాక వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఇవన్నీ నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగున్నాయి, చాలా ట్రస్టెడ్ పేజ్. మొబైల్లో ఫినిషింగ్ ఎలా ఉంది, లైవ్లో ఫినిషింగ్ ఎలా ఉంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నేను చూడగానే ఇదే కదా మాకు చూపించింది అని చూడగానే నాకు అర్థమైంది. ఇది నాకు చూపించారు మీరు లైవ్లో. అక్కడ ఇంకొకటి కూడా ఉంది, రోజ్ వుడ్ అని అన్నారు కదా, నేను చూడగానే అర్థమైంది. సేమ్ మీరు ఏదైతే చూపించారో అదే ఇక్కడ నేను లైవ్లో చూస్తున్నాను. యాజ్ ఈజ్ అలాగే ఉందా? మీ మీదన్నా మధ్యలో ఫ్రాడ్ చేయడం కానీ ఏదైనా జరుగుతున్నాయా? ఇక్కడ ఈ వర్క్ ఈ చూస్తేనే అర్థమైంది మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఓన్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు కూడా తెలీదు. మేడం మాటల్లో అర్థమైంది. అంతే నేను వచ్చాక ఇప్పుడు లైవ్లో చూసాను. ఇంత పెద్ద యూనిట్ ఉందా అని నేను అనుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అసలు మీరు వీళ్ళు ఇస్తారు అని అనుకున్నారా, లేకపోతే ఇది ఏమన్నా జస్ట్ ఫ్రాడ్ అనుకున్నారా? ఎంత వీడియోలు అయినా సరే వచ్చేదాకా అంటే అంతకు ముందు ఫస్ట్ నేను మేడం లైవ్లో అడ్వైస్ చేశారు. లైవ్లో నేను చూసి ఎంత వర్క్ జరుగుతుంది. 2 times లైవ్ పెట్టినప్పుడు కూడా ఫేక్ అనేది నాకు అనిపిస్తుంది. కానీ నేను మిస్ అయ్యాను, నాకు రాలేదు అన్న బాధ అయితే ఉంది. కానీ లక్కీగా 3rd time 2 times వేరే వాళ్ళు విన్నర్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని 3rd time నా నేమ్ వచ్చింది. అది వాళ్ళని కాదని నాకు వచ్చిందంటే నేను చాలా లక్గా ఫీల్ అవుతున్నాను. మీ మాటల్లో ఒక మాట మమ్మల్ని ఏమైనా డిస్క్రైబ్ చేసి చెప్పాలి అంటే ఏమని చెప్తారు? నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మా రిలేటివ్స్లో కానీ, మా వైఫ్ నుంచి కానీ, మా చుట్టుపక్కల కానీ ఎవరైనా నన్ను ఈ వుడ్ రిలేటెడ్ అడిగితే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది విజయవాడలోని ఈ షోరూమ్. నేను చూసాను, వచ్చి చూసుకొని మళ్ళీ నేను వచ్చి విజిట్ అయ్యి మీ దగ్గర నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాను. అది మాత్రం షూర్. థ్యాంక్ యూ అండి. చూడండి ఒకసారి, ఇవన్నీ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ అయితే ఉంటాయి. ఇవాళ వచ్చేసి ఆర్డర్ దివాన్ వరకే వెళ్తున్నాయి. లేదనుకోండి మీకు ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను, కార్డ్స్ అని అన్నీ వెళ్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి వచ్చారు. ఇక్కడ ఉన్నాయి కార్డ్స్, ఎన్ని దుమ్ము పడిపోతాయి వర్షం కొనడానికి. ఇదిగోండి ఇలా ప్యాక్ చేస్తామన్నమాట ఫైనల్గా. ఇలా వెళ్తూనే వెళ్ళిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఫాలోవర్స్ కోసం ఒక మాట చెప్పండి, మీరేమంటారు? అసలు నన్ను ఎందుకు ఫాలో అవ్వాలి అనేది చెప్పండి చాలు. వెరీ ట్రస్టెడ్ పేజ్. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇస్తేనే అర్థం అయితే ఫేక్ కాదు అండి. గివ్ అవే కోసం కాదు, మనకి ఏదైనా నీడ్ ఉన్నప్పుడు హౌస్ నీడ్స్ ఉంటాయి కదా, మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మనకి క్వాలిటీలో తక్కువ బడ్జెట్లో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ని మనం ప్రిఫర్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది ఉండేది. అలాగే గివ్ అవేస్ కూడా మేడం ఇంత పెద్ద గివ్ అవే నేను విన్ అవుతానని అయితే నాకు ఇప్పటికీ అన్బిలీవబుల్. అసలు నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్గానే ఉంది. మేడంతో మాట్లాడుతున్నా కూడా నేను
ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోయాను. నాకు ఇది నాకు వచ్చిందా, నేను విన్ అయ్యాను అన్నట్లే ఉంది నాకు. నెక్స్ట్ గివేవే త్వరలోనే అనౌన్స్ చేస్తారు మళ్ళీ. మీరు తీసుకెళ్ళడం కోసం మేము వెయిట్ చేసాము. నాదే లేట్ అయింది. మేడం ఆ రోజు నుంచి రమ్మని చెప్తూనే ఉన్నారు. నేనే వెయిట్ చేశాను, నాకే కుదరక. మీరు ఫస్ట్ నుండి ముందు నుండి ఫాలో అవ్వరండి, లేకపోతే ఈ గివేవే వీడియో చూసిన తర్వాతనే ఫాలో అవ్వరా? ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను మ్యామ్. మీరు చెప్పారు కదా యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయాలని, అప్పుడు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసి అప్పటి నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. అంతకుముందు నుంచి యూట్యూబ్లో అయితే ఫాలో అవుతున్నాను, ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. ఓకే, నీ గివేవే పెట్టక ముందు నుంచే మీరు ఫాలో అవ్వరా? ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, తర్వాత యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేశాను. యాక్చువల్గా నేను గివేవే ద్వారా ఫాలో అయ్యారనుకున్నానండి, కాదైతే ముందు నుండి మీరు ఫాలో అవుతున్నారా? ముందు నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో, నాకు యూట్యూబ్ తెలియదు మ్యామ్. మీరు చెప్పారు కదా యూట్యూబ్ కూడా ఫాలో చేసి దివానాన్ని పెట్టాలి అని కండిషన్, అదే రూల్. అప్పుడు యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ సో చేశాను. నెక్స్ట్ గివేవేకి మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.